మనం రామాయణంలో ఒకటి విన్నామనుకుంటా. రాముడు చెట్టు చాటున వాలిని చంపిండు అని చెప్పేసి విన్నాం కదా. అసలు చంపడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? అసలు వాలిని చెట్టు చాటుకి ఎందుకు చంపాలి? రాముడు బలవంతుడే కదా, డైరెక్ట్ చంపొచ్చు కదా అని క్వశ్చన్ రావచ్చు. అంటే వాలి అనేది చాలా బలవంతుడు. ఓకే, తన యొక్క తమ్ముని భార్యని ఎత్తుకెళ్ళాడు. ఓకేనా? అయితే రాముడు ఎందుకు చెట్టు చాటున చంపాడు అని అంటే, ఎవరైతే వాలికి ఒక వరం ఉంది, ఎవరైతే తనకి ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తారో ఆ యొక్క ఆపోజిట్ పర్సన్ యొక్క సగం బలం అనేది వాలికి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి రాముడు అనేది ఆ యొక్క ఆపోజిట్ యొక్క పర్సన్ను, బలవంతుడు, ధర్మం, నీతి, అజ్ఞానం, ఓకేనా, ఉంది కాబట్టే రాముడు అనేది చెట్టు చాటున ఉండి చంపాల్సి వచ్చింది. ఓకేనా? అంటే మనం అనేది ఇప్పుడు తప్పు కాదు అది చేయడంలో. ఎందుకు? ఆపోజిట్ పర్సన్ మూర్ఖుడు అనుకో, ఓకేనా, వాని దగ్గర ఎంత బలం ఉన్నా, ధనం ఉన్నా, డబ్బున్నా, ఏదున్నా నువ్వు దెబ్బ కొట్టడంలో తప్పు లేదు. పన్నాగాలు వాడిని దెబ్బ కొట్టడంలో తప్పు లేదు. రామాయణాన్ని చూసి నేర్చుకోవాల్సింది కొన్ని ఉంటాయి కదా. మనం అనేది జస్ట్ ఏదో